సినిమా ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఒక మూవీ వచ్చిందంటే ఆ సినిమాను బీట్ చేస్తూ మరొక మూవీ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలోనే నిన్న రిలీజ్ అయిన హిట్ 3, రెట్రో సినిమాలు ఎలా ఉన్నాయి? ఈ రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధించింది, ఏ సినిమా డిజాస్టర్గా మిగిలింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ముందుగా నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ 3 సినిమా ఒక వర్గం ప్రేక్షకులని కొంతవరకు మెప్పించే ప్రయత్నం అయితే చేసింది. ఎందుకంటే నానిని చూసి ఈ సినిమాని చూడటానికి వచ్చిన చాలామంది జనాలు సినిమా థియేటర్లలో కొచ్చి కూర్చున్న తర్వాత నాని వైలెన్స్ని చూసి భయపడిపోయారు. నాని ఏంటి, ఈ నరకడమేంటి అనే కాన్సెప్ట్లో ఆడియన్స్ కొంతవరకు కన్ఫ్యూజ్ అయి సినిమాని చూశారు. అంతే తప్ప వాళ్ళు సినిమాను ఓన్ చేసుకునే విధంగా అయితే సినిమా లేకపోవటం, దాని ద్వారా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండకపోవటం వల్ల సగటు ప్రేక్షకుడు కొంతవరకు నిరాశపడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ని సాధిస్తుంది అనుకున్న సినిమా కేవలం యావరేజ్ దగ్గరే ఆగిపోయిందనే చెప్పాలి. ఇక తర్వాత సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వచ్చిన రెట్రో సినిమా ట్రైలర్ని చాలా కన్ఫ్యూజన్తో కట్ చేసి చూపించారు. అది చూసిన ప్రతి ఒక్కరూ రెట్రో సినిమా అయితే హిట్ అవుతుంది, లేకపోతే డిజాస్టర్ అవుతుందని పూర్తిస్థాయి నమ్మకాన్నైతే చెప్పేశారు. ఇక వాళ్ళందరూ అనుకున్నట్టుగానే సినిమా ప్రేక్షకుడిని ఎక్కడ కూడా ఎంగేజ్ అయితే చేయలేదు. మొదటి 10 నిమిషాలు కార్తీక్ సుబ్బరాజు స్టైల్లో ముందుకు సాగినప్పటికీ ఇక ముందుకు వెళుతున్న కొద్దీ కార్తీక్ సుబ్బరాజు పైత్యం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కథతో కూడా సినిమాలు చేస్తారా అని ప్రేక్షకుడికి చిరాకు పుట్టి థియేటర్ నుంచి బయటకు వచ్చే విధంగా ఈ సినిమా ఉండటం అనేది నిజంగా చాలా బ్యాడ్ విషయం అనే చెప్పాలి. గత సంవత్సరం సూర్య కంగువా సినిమాతో ఒక డిజాస్టర్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో ఫ్లాప్ను అందుకున్నాడనే చెప్పాలి. ఈ వారం రిలీజ్ అయిన ఈ 2 సినిమాల్లో నాని కొంతవరకు పర్లేదు అనిపిస్తే సూర్య మాత్రం డిజాస్టర్ని మూటగట్టుకుని తన ఖాతాలో మరొక ఫ్లాప్ను చేర్చుకున్నాడు. ఇక సూర్య నాని పోటీలో ఇద్దరి సినిమాలు పెద్ద గొప్పగా ఏం లేవు, కానీ రెట్రోతో పోలిస్తే హిట్ 3 కొంతవరకు పర్లేదు.